ఈరోజు ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. పాల్గొన్న ప్రతి మహిళకు కూడా ప్రోత్సాహంగా బహుమతులు కూడా అందజేస్తున్నారు. చాలామంది మహిళలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొని తమ యొక్క ప్రతిభని చాటారు. అందరు మహిళల్ని ఉత్సాహపరచడం కోసం ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మొదలుపెట్టుకొని మనము బాలాజీ ఎస్టేట్స్ మరియు రెసిడెన్స్ విద్యా సంస్థల వారి యొక్క సహాయ సహకారాలతోని ఈ సంవత్సరం ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున పాల్గొని 50 మంది ముగ్గులు వేయటం జరిగింది. ముగ్గులు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తూ పార్టిసిపేట్ అందరికి కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారందరికీ కూడా ఈ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ పాల్గొన్నందుకు, మాకు ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో ఆనందంతో అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. ఎందుకంటే మన కల్చర్ అనేది మనుగడ లేకుండా పోతుంది. మన కల్చర్ని మనమే మర్చిపోతున్నాము. ఇటువంటి కల్చరు మన చిన్న పిల్లలకు కూడా అలవడాలి, వాళ్ళు నేర్చుకోవాలి అంటే ఇప్పటి నుంచే మనం ఇట్లా కాలనీలో మంచిగా ఇలాంటి ఎంకరేజ్ చేయాలి. ముగ్గుల పోటీలు కానీ ఏదో ఒక కాంపిటీషన్స్ కానీ ఇలా ఎంకరేజ్ చేసి మన కాలనీలో ఉన్నటువంటి అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందండి. నా పేరు గౌరీ సూర్యవర్మ. నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఇలా ప్రోత్సహించడం, ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇది చేయాలి, ఈ కళని చూపించాలన్న జిజ్ఞాస అనేది పెరుగుతుంది. ఎంకరేజ్మెంట్ లాగా ఫస్ట్ ఉన్న వాళ్ళకి, సెకండ్ ఉన్న వాళ్ళకి, థర్డ్ ఉన్న వాళ్ళకి కాకుండా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ ఇస్తున్నారు. వాళ్ళు మంచిగా వేసినా, చెడు పిచ్చిగా వేసినా కానీ ఇస్తున్నారు కదా, వాళ్ళని ప్రోత్సహించడానికి. అలానే మన సంస్కృతి కూడా ఇప్పుడు ఎప్పుడైతే చేతికి పంటలు అందుతుందో రైతుకి, మనం ఈ సంక్రాంతిది జరుపుకుంటున్నాం. అలాగే దీన్ని ఇంకా మంచిగా ప్రోత్సహించడం, ఇది ఇంకా ఆనందంగా జరుపుకోవాలి, నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలియాలి ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ముగ్గుల పోటీలతో, ముగ్గుల్లో మనకి కుండల మీద ఇట్లా పాలు పొంగుతున్నట్టు, అది మన భోగి, మన సాంప్రదాయాన్ని ముగ్గులతోనే మొత్తం తెలియజేస్తుంది. మనం ధ్యాసగా చూస్తే మనకంతా అర్థమవుతుంది. ఎక్కువ సంఖ్యలో వచ్చి అందమైన ముగ్గులు వేసి చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండడం ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరుపుకుంటున్నాము. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను బహుమతులు ఉన్నాయి. అందరికీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ముగ్గురు తగ్గొద్దు, అందరూ వచ్చేయాలి. వేసిన వారు, ప్రేక్షకులు, కమిటీ వారు అందరూ కూడాను ముగ్గుల దగ్గర నుంచి బయటకు వచ్చేయాలండి. డయాస్ దగ్గరకు వచ్చేసేయండి. ఇలాగే ప్రతి కార్యక్రమాలు పాల్గొనాలని, సేవా కార్యక్రమాల్లో మీరు యాడ్ అవ్వాలండి. ఇలాగే కాకుండా ఇంకా సేవా కార్యక్రమాలు, హెల్త్ క్యాంప్ అని అలా మేము డిస్కస్ చేస్తాము. రామకృష్ణ గారు మంచి కార్యక్రమాలు చేద్దామని, అన్నిట్లో మీరందరూ పాల్గొనాలండి అని కోరుకుంటున్నాను. అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అండి. ముగ్గుల పోటీ నిర్వహించడం అనేది ఒక మంచి కార్యక్రమం. ముగ్గులు అనగానే, ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు ఉండేది కాదు, జనరల్గా ఇవన్నీ కూడా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు, పక్కన వాళ్ళతో సంబంధం లేకుండా ఉన్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అట్లాంటిది ఒకే దగ్గరికి రావటం, అందరూ కలుసుకుంటాం. అది ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా, సెకండ్ వచ్చిందా, థర్డ్ వచ్చిందా, అసలు ప్రైజ్ వచ్చిందా రాలేదనేది ఇర్రెస్పెక్ట్, అందరినీ కలుపుకొని పోవటమే, అందరితో పరిచయాలు కావటమే, అందరినీ ఒకసారి చూస్తే ఆ మనసుకు వచ్చే సంతోషమే పెద్ద బహుమతి. నాకు తెలిసినందుకు వచ్చిన మోరల్ ఏంటి అంటే, ముగ్గులు ఫస్ట్ పెట్టేటప్పుడు చుక్కలు పెడతారు. చుక్కలు అంటే సపోజ్ ప్రజలు అనుకుందాం మన కాసేపు, అంటే అక్కడొక చుక్క, అక్కడో చుక్క, అక్కడో చుక్కుంటే అందం ఉండదు దానికి. ఆ అందానికి, ఆ ముగ్గుకి ఎప్పుడు అందం వస్తుంది? కలిపినప్పుడే వస్తుంది. ఆ ముగ్గులకి ఆ రేఖలు కలిపినప్పుడు అందం వస్తుంది. అంటే ముగ్గు మనకు చెప్పే నీతి ఏందనమాట, అక్కడక్కడ ఉండకూడదు, అందరూ కలిసి ఉండాలి అనేది ముగ్గు యొక్క ఎట్లా రేఖలు కలిపినప్పుడు ముగ్గుకి ఎట్లయితే, చుక్కలు కలిపినప్పుడు ముగ్గుకి ఎట్లా అందం వస్తుందో, అట్లా ప్రతి కుటుంబానికి కుటుంబం, ప్రతి వ్యక్తికి కుటుంబం కలిసినప్పుడే మనం సంతోషంగా ఉండగలం. ప్రతి కుటుంబానికి కూడా అందం వస్తుందని చెప్పేసి ముగ్గు మనకు చెప్పే నీతి. చాలా కలర్ఫుల్ గా వేశారు. కొద్దిమంది అయితే అసలు ఎట్లా ప్రైజ్ల కన్నా వాళ్ళు పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండొచ్చు కూడా దాంట్లో, అంత చాలా చక్కగా చేశారు, కలర్ఫుల్ గా వేశారు. కాబట్టి ఈ కలర్ఫుల్ తోటి వేసిన ఎట్లయితే ముగ్గులు ఉన్నాయో, అంత ఎంత అందంగా ఉన్నాయో
మీ అందరి జీవితాలు కూడా శ్రీకాకుళం సంక్షేమంలో శ్రీకాకుళంలో మహిళలందరి జీవితాల ఫ్యామిలీస్ అందరూ కూడా అంత కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాటిలో కూడా ఈ ముగ్గుల కార్యక్రమం ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటే రకరకాల ముగ్గులు రకరకాల ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయింది. దాన్ని ప్రోత్సహించడం ఈ మహా విషయంగా నేను పరిగణిస్తూ ఫిజికల్ సైన్స్ గా పనిచేస్తారు. ఇయర్ నుంచి పాల్గొంటున్నాను. ఎప్పుడు సెకండ్ థర్డ్ అలా వస్తుంది. వన్ టైం ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వచ్చింది. బాబు ఉన్నాడు, ఇయరే వేసాను. పక్కన లైనే మాది, పక్కన లైన్ ఈ రోజు పక్కనే కదా అని వచ్చేసి వేసాను. అనుకోకుండా వచ్చాను, కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ విధంగా మనం ముగ్గుల పోటీలు నిర్వహించడం మహిళల్లో చైతన్యాన్ని మనం రేకెత్తించడం. అంటే మహిళలు కూడా ఏ రంగంలోనూ తక్కువ కాదు. అదేవిధంగా ముగ్గులు అంటేనే మహిళలు చాలా చక్కగా ముగ్గులు వేస్తుంటారు. అలాగే ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు మనం నిర్వహించుకోవడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం గుర్తుకు చేసుకున్నట్లు. భావి భారత పౌరులు అంటే నెక్స్ట్ మన పిల్లలందరికీ కూడా మనం మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం తెలియజేసే విధంగా మనకి సంక్రాంతి పండుగ అనేది ఉంటుంది. ఈ సంక్రాంతిలో మొదటి రోజు భోగి, మనం పాలు పొంగించుకుంటాము, దాన్ని భోగి. అలాగే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. నెక్స్ట్ సంక్రాంతి, మకర సంక్రాంతి అంటే మకర రాశి ప్రవేశిస్తుంది అనమాట. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా నెక్స్ట్ కనుమ పండుగ అంటే గోమాతల్ని పూజించి ఆ రోజు మనం నాన్ వెజ్ అవన్నీ చేసుకొని చాలా హ్యాపీగా ఉంటాం. కనుమ పండుగతోటి మనకి సంక్రాంతి పండుగ అనేది అయిపోతుంది. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా మంచిగా వేశారు ముగ్గులు, చాలా బాగున్నాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంక్షేమ సంఘం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు.